మనకి అదృష్ట హేతువుగా భావిస్తాడు. ఇది రామాయణం నేర్పింది, రాముడు నేర్పాడు. రామాయణం ఎందుకండి చదవడం, రామాయణం ఎందుకు వినడం? రామాయణం అంటే అసలు వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు రామాయణం కాదు. ఆయన పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ. ఇది ఆయన పెట్టుకున్న పేరు. కానీ దాన్ని రామాయణం చేశారు తరువాత. ఇవాళ ఏమండి సీతాయాశ్చరితం మహత్ చెప్తాను నేను అంటే ప్రవహించకూడదు అంటున్నాడండి. ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పైనుంచి. బ్రహ్మగారంటే ఇంటి పెద్ద. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఓ మాట చెప్పారు. భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితం తన్న శక్నుమః. స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాకు తెలిసయ్యా, ఇచ్చింది నేనే కదా వరం, వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ వాడిని నిర్జించడానికి శ్రీ మహావిష్ణువు వస్తారు, కంగారు పడకండి. ఎప్పుడెప్పుడు భాగవతులు బాధ